సగం యుద్ధం బలూచిస్తాన్ వాళ్ళు చేసేసే అవకాశం ఉంటుంది. సొంత కుంపటే వాళ్ళకి బలూచిస్తాన్ రూపంలో ఉంది. ఇటు సింధు ప్రావిన్స్ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత పాకిస్తాన్ పాలకులపై ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే మనం పూర్తిగా సన్నద్ధమయ్యాం. కానీ మన సన్నద్ధత గురించి ఆర్మీ రిలీజ్ చేసిన దానికంటే ఎక్కువ చెప్పకూడదు అని మన సన్నద్ధత గురించి మేము మీకు చెప్పడం లేదు. మన యుద్ధ సన్నాహాల గురించి మన త్రివిధ దళాలు ప్రభుత్వం రిలీజ్ చేసిన దానికంటే ఎక్కువ చెప్పకూడదు అని మేము మీకు మన సన్నాహాల గురించి చెప్పడం లేదు. కానీ మనం పూర్తిగా సన్నద్ధమై ఉన్నాం. మన సన్నద్ధత గురించి, భారత సన్నద్ధత గురించి పాకిస్తాన్ భయంలో ఉంది. అందుకే నిన్న చైనా దగ్గర కూడా వెళ్ళింది. చైనా విదేశాంగ మంత్రికి ఫోన్ చేసింది. అటు అమెరికా పాలకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తోంది. ఇక ఏ దేశాలు, టర్కీ నుంచి కూడా మనం చూసాం. టర్కీ నుంచి కూడా యుద్ధ సహాయం పాకిస్తాన్కు నిన్న వచ్చింది. అందుకే మనకి టర్కీని కూడా ఇక్కడ గుంట నక్క వేషాలు వేస్తోంది తుర్కీ అని మనం అనుకుంటూ ఉన్నాం. తుర్కియా కూడా పాకిస్తాన్కి యుద్ధ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. పాకిస్తాన్ ఇప్పుడు ఏ దేశం తనకి సపోర్ట్ చేస్తుంది అనే ఆలోచనలో ఉంది. మరోవైపు సరిహద్దుల్లోకి, ఇదిగో మీరు రెండవ బాక్స్లో చూడండి, సరిహద్దుల్లోకి వాళ్ళు యుద్ధ విన్యాసాలు చేసుకుంటూ ఆ ట్యాంకర్లను తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. దేన్నైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని అంటోంది. నిజంగా పాకిస్తాన్ అంత సన్నద్ధంగా ఉండగలదా? ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ దగ్గర అధునాతన యుద్ధ ఆయుధాలు లేవు. ఇప్పుడు భారత్తో యుద్ధం చేయాలి అంటే అటు చైనానో లేదంటే మరో దేశమో దయతలిసి వాళ్ళకి ఆయుధాలను సప్లై చేయాలి. బహుశా చైనా ఆయుధాలను సప్లై చేయడానికి సిద్ధంగా ఉంది అనే సంకేతాలనే ఇస్తోంది. కాబట్టి అది కొంత చైనాకు ఆశాజనకంగా కనిపిస్తున్నటువంటి మాట. మీకు చైనా ఎంత భయపడుతుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఒక్కసారి చైనా రక్షణ శాఖ మంత్రి మాట్లాడిన మాటలు వినండి. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మాట్లాడిన మాటలు వినండి. చైనా మాకు సహాయం చేస్తుందని పాకిస్తాన్ అనుకుంటూ ఉంది. చైనా విదేశాంగ శాఖ మంత్రి పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడాడు. చైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది అని పాకిస్తాన్ అనుకుంటూ ఉంది. సో చైనా మీద ఇప్పుడు ఆశలు పెట్టుకుంది. ఇటు చైనా, అమెరికా, ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్నాయి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే ఆ పరిణామాలు, పర్యవసానాలు ఎలా ఉంటాయి అని. సో ఇప్పుడు పాకిస్తాన్ భయపడుతూ ఉంది, అన్ని దేశాల దగ్గరికి తిరుగుతూ ఉంది. మన సన్నాహాల గురించి, మన సన్నద్ధత గురించి పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మాట్లాడాడు. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఏం మాట్లాడాడో చూద్దాం. We have reinforced our forces because it is something which is imminent now. So in that situation, some strategic decisions have to be taken. We are absolutely ready, at high alert. If there is a violation of our airspace or there is violation on the ground, if we are engaged in any way on the seas, we are prepared to respond, and inshallah we'll give a befitting response to India. I would still believe and very firmly believe that nuke will not be an option, because it will destroy both countries, విన్నారా పాక్ రక్షణ శాఖ మంత్రి మాటలు? మా దగ్గర కూడా అణు ఆయుధాలు ఉన్నాయని చెప్తున్నాడు. భారత్ యుద్ధం చేస్తుంది, భారత్ మమ్మల్ని కొట్టడానికి సిద్ధంగా ఉంది అనే విషయాన్ని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి చెబుతూ ఉన్నాడు. ఖచ్చితంగా మాకు భారత్ యుద్ధం చేస్తుందనే నమ్మకం ఉంది అని. అందుకే ఆ సన్నాహాలన్నీ కూడా పాకిస్తాన్ వైపు నుంచి సన్నాహాలు ఒక్కొక్కటిగా ఆ యుద్ధ ట్యాంకర్లన్నీ కూడా పాకిస్తాన్ సరిహద్దులోకి, భారత పాకిస్తాన్ సరిహద్దులోకి తరలి వస్తున్నాయి. ఏ దేశాలు తమకు ఆయుధాలను ఇస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ దేశాల దగ్గరికి వెళ్ళి ఆయుధాలను అడుక్కుని మరీ తెచ్చుకుంటున్నారు పాకిస్తాన్ సైనికులు, పాకిస్తాన్ ప్రభుత్వం. ఇప్పుడు మా దేశం దగ్గర కూడా అణు ఆయుధాలు ఉన్నాయి, రెండు దేశాల దగ్గర అణుబాంబులు ఉన్నాయి, అవసరమైతే మేము కూడా అణుదాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని పాకిస్తాన్ చెప్తోంది. ఇప్పుడు పాకిస్తాన్ ఏ క్షణమైనా భారత్ ఏమో చెప్పలేం, ఈ రాత్రికే యుద్ధం జరగవచ్చు, రేపు ఉదయానికి యుద్ధం జరగవచ్చు, ఎల్లుండి యుద్ధం జరగచ్చు, లేదో వచ్చే వారం రోజుల్లో యుద్ధం జరగచ్చు. ఏ క్షణాన భారత్ పాకిస్తాన్ పై యుద్ధాన్ని ప్రకటిస్తుందో, యుద్ధ గంట మోగిస్తుందో తెలియక క్షణ క్షణం గంట గంటకి కూడా పాకిస్తాన్లో ఆ భయం కనిపిస్తోంది. అందుకే ఆల్రెడీ పాకిస్తాన్ అనుకుంటూ ఉంది మేం నీళ్లను ఆపేయడం యుద్ధ చర్యగానే భావిస్తున్నామని. ఇక డైరెక్ట్ వార్ అంటే మిలిటరీ యాక్షన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అని పాకిస్తాన్ ఎదురు చూస్తుంది. పాకిస్తాన్ దృష్టిలో భారత్ ఈ రాత్రికి, ఎందుకంటే గతంలో మనం
సర్జికల్ స్ట్రైక్స్ చేశాం, తెల్లారేసరికి మనం సర్జికల్ స్ట్రైక్ చేసేసామనే వార్తను ప్రపంచ దేశాలకు చెప్పాము. ఆ తర్వాత సిగ్గుతో పాకిస్తాన్ ఏం చెప్పుకోవాలో తెలియక అవును మాపై దాడులు జరిగాయనే వార్త నిజమే అని పాకిస్తాన్ చెప్పుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు భారత్ కూడా ఒక్కసారిగా పాకిస్తాన్ను దెబ్బ కొట్టబోతూ ఉంది అని. ఎందుకంటే బీహార్లో మన ప్రధాని మోదీ చెప్పారు ఇంతకింతకి మనం ప్రతీకారం తీర్చుకోబోతున్నామని. అప్పటి నుంచి మనం సన్నాహాలు చేస్తూనే ఉన్నాం. ఆ సన్నాహాలు ఏంటి అనేది పాకిస్తాన్కి అంతు చిక్కడం లేదు. భారత్ ఏదో చేస్తోంది, ఏదో చేయబోతోంది, అటువైపు అంతా ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది, అలజడి కనిపిస్తోంది అని పాకిస్తాన్ భయంతో బిక్క చిక్కిపోతూ ఉంది. ఇప్పటికే మన సైన్యం, మన నావికా దళం కొన్ని టెస్టులు చేసింది, మిసైల్ టెస్టులు చేసింది. ఆ మిసైల్ టెస్టులు చేసిన దృశ్యాలను రిలీజ్ చేసింది, సోషల్ మీడియాకు రిలీజ్ చేసింది. ఆ దృశ్యాలు చూసిన తర్వాతే పాకిస్తాన్ వెన్నులో వణుకు మొదలైంది. ఇక నేను కూడా చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. భారత యుద్ధ సన్నద్ధత గురించి మేము చూపించే దృశ్యాలు, మేము చెప్పే వార్తలు ఏదైనా కూడా త్రివిధ దళాలు లేదంటే భారత ప్రభుత్వం అధికారికంగా చెప్పొచ్చు అని రిలీజ్ చేసినవి మాత్రమే మేము చెబుతూ ఉన్నాం. భారత ఆర్మీకో లేదంటే భారత సార్వభౌమత్వానికో విఘాతం కలిగించే విషయాలను రహస్యంగా మాత్రం మేము చెప్పడం లేదు. కేవలం మనం ఎంతవరకు చెప్పొచ్చు అని భారత త్రివిధ దళాలు, భారత ప్రభుత్వం పర్మిట్ చేస్తోందో అంతవరకు మాత్రమే మేము చెబుతున్నాం తప్ప, ఒకవేళ భారత యుద్ధ సన్నాహం గురించి మాకు ఒక విషయం తెలిసినా కూడా మేము మీకు చెప్పాం. మనకు సంబంధించిన యుద్ధ ట్యాంకులు ఎన్ని సరిహద్దులో మోహరించాయి అనే విషయం మాకు తెలిసినా కూడా మేము చెప్పాం. కానీ అది భారత ప్రభుత్వం చెప్పండి అని అధికారికంగా చెబితే తప్ప. అందుకే మేము ఇప్పటి వరకు మన యుద్ధ సన్నాహాల గురించి చెప్తున్నవన్నీ కూడా భారత ప్రభుత్వం లేదంటే త్రివిధ దళాలు అధికారికంగా చెప్పొచ్చు అని చెప్పినంత వరకే. ఒకవేళ మా ప్రతినిధులు ఉన్నారు, వెహికల్స్ మిలిటరీ యాక్షన్ మన కళ్ళ ముందు కనబడుతున్నప్పటికీ కూడా, ఇప్పటికీ మా దగ్గర ఫుటేజ్ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ఫుటేజ్ ఉంది అనేది మేము చెప్పడం లేదు. మన త్రివిధ దళాలు, మన ప్రభుత్వం చెప్పొచ్చు అని పర్మిట్ చేసినంత వరకే మేము చెప్తున్నాం. కానీ అది పాకిస్తాన్కి సంబంధించినటువంటి యుద్ధ సన్నాహాలు. వాటిని చెప్పడంలో మాకు ఎటువంటి దాపరికం ఉండాల్సిన అవసరం లేదు. అందుకే పాకిస్తాన్ యుద్ధ సన్నాహాల గురించి మేము మీకు చెబుతూ ఉన్నాము. పాకిస్తాన్ యుద్ధ సన్నాహాలను తెలుసుకోవటానికి భారత రా ఏజెంట్ల నుంచి కూడా ఎప్పటికప్పుడు సమాచారం మనకు అందుతుంది. అంతేకాదు సగం యుద్ధ సన్నాహాలను పాకిస్తాన్ పౌరులే బయట పెడుతూ ఉన్నారు. ఈ యుద్ధ సన్నాహాలన్నీ కూడా, ఈ యుద్ధ ట్యాంకులు సరిహద్దులకు వస్తున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ స్థానికులు వాళ్ళ ఫోన్లలో చిత్రీకరించి కూడా సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు. సో ఈ యుద్ధ సన్నాహాలకు సంబంధించిన సమాచారం అంతా కూడా బయటకు తెలుస్తుంది. చూడండి ఒకసారి, పాకిస్తాన్ యుద్ధ విమానాలను సరిహద్దులకు తరలిస్తోంది, పాకిస్తాన్ యుద్ధ ట్యాంకర్లను సరిహద్దులకు తరలిస్తుంది. ఏ క్షణమైనా యుద్ధం వచ్చేసే అవకాశం ఉందని చెప్తుంది. అది ఈ రాత్రికే వచ్చేయచ్చు, రేపొద్దునికే వచ్చేయచ్చు, ఎల్లుండికి రావచ్చు, లేదంటే ఈ వారంలో రావచ్చు. ఆల్రెడీ మనం యుద్ధానికి